Hello, everyone. Thank you, Jesus. Thank you, Master. Thank you for this great God. గొప్ప దేవుడు మరి మా మధ్యలో ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మరి నేను లైవ్లోకి రావడానికి కారణం కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను, బైక్ పైన ఉన్నాను. నేను నడిపిస్తూ ఉన్నటువంటి ఒక టైంలో దేవుడు ఒక మాటను తెలియజెప్తూ వచ్చినాను. దేవునికి అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి డ్రైవింగ్ చేస్తూ కూడా మరి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రేయర్లో ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ మాట మీకు చెప్పాలని నేను ముందుకు వచ్చాను. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏంటంటే ఈరోజు స్టైల్కి ఏం పెట్టుకోలేదు, ఎండగా ఉంది, బాగా కళ్ళు లాగుతూ. సో ఒక విషయం ఏంటంటే మనం చూస్తాం ఈరోజు కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు మనందరికి కూడా ఉంటూనే ఉన్నాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి. కానీ ఒక విషయాన్ని మేము ముందు తీసుకొచ్చాం. నిజంగా మోషే గారి విషయంలో బైబిల్లో మోషేకి కలిగినంత శ్రమలు నాకు తెలిసి ఇంకెవరికి కలగలేదు అని నేను అంటాను. ఎందుకంటే మోషే గారిని చూస్తే మరి ఆయన ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి దేవుని యొక్క మాట చెప్పగానే దేవుని మాటకు లోబడి దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు అని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆయన చెప్పాడు, ఆయన చూపించాడు. ఇలాంటి కష్టాలు వస్తే ఎలా బయటపడాలో కూడా ఆయన చెప్పాడు. అయితే ఆ కష్టకాలంలోనే, ఆ ఇరుకులు, ఇబ్బందులు, ఆ శ్రమల్లోనే మోషే గారిని చూస్తే మరి మోషే గారు ఆయన శ్రమలు నాకు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా కూడా ఆయన నిలబడ్డాడు. ఈరోజు అదే మోషే గారిని మరి ఉన్నటువంటి ఈ జనరేషన్లో, ఈ టైంలో కూడా ఆయన ఉంటే ఆయనకే మనము మరి మీ సాక్ష్యం చెప్పండి అని అంటే మోషే గారు ఆ మైక్ తీసుకొని ఒక సాక్ష్యం ఇస్తారు. ఏమని? నాకు ఎన్ని శ్రమలు అయితే వస్తాయో, ఈ శ్రమలను బట్టి, ఈ శోధనలు బట్టి, ఈ కష్టాలను బట్టి నాకు ఎన్నైతే వస్తాయో, ఎన్ని శ్రమలు వస్తాయో దీని విషయమై నా జీవితంలో నేను దేవుడికి ఇంకెక్కువ దగ్గర అవుతాను. ఈ శ్రమలను బట్టి నేను బాధపడట్లేదు, కానీ ఈ శ్రమలు రావడం వల్ల నేను దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాను అంటాడు. నిజంగా ఆయన సాక్ష్యం చూడండి. దేవుని యొక్క మాటకు విని శ్రమలలో కూడా దేవుణ్ణి పట్టుకొని నడిచాడు. మీకు ఈ విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రమలలో కూడా మీరు దేవుని పట్టుకొని నడవండి. ఆయన మీకు ముందుగా ఉన్న ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి బాధనైనా, సముద్రం ఎదురైనా, సముద్రం లాంటి బాధ, నొప్పి ఎదురైనా కూడా ఆయన మిమ్మల్ని, ఆ సముద్రంని 2 పాయలు చేసినటువంటి దేవుడు ఈ సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. సో బిలీవ్ దట్ గాడ్ విల్ డూ వండర్స్. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. నిజంగా ఈ యొక్క మాట మీరు నమ్ముతున్నట్లయితే నేను కోసం ప్రార్థన చేయడానికి I want to pray. Father, in the name of Jesus, నజరుడైన యేసయ్య, సర్వశక్తిమంతుల అద్భుతములు చేయవాడ ప్రభువా, యొక్క మాటను విన్న ప్రతి బిడ్డ జీవితంలో సముద్రము లాంటి వేదన, కష్టం వాళ్ళకున్నదా నాయనా, ఇప్పుడే ప్రార్థిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామమున ఆ సముద్రము లాంటి కష్టము బాగా యేసుక్రీస్తు నామమున తొలగింపబడునుగా. వారి జీవితం నుంచి ఆ సమస్య పోవునుగా. అప్పు అనే కాడ, బాధన, ఇరుకుల, ఇబ్బందుల ఏదైతే వారు ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారో, సముద్రం 2 పాయలైనట్టుగా ప్రభు ఆనాడు మోషే ద్వారా చేసినటువంటి అద్భుతం ఈరోజు మళ్ళా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని ఈరోజు అడుగుతున్నాను. నీ బిడ్డలకు ప్రభు ఆ ఎర్ర సముద్రం 2 పాయలైనట్టుగా అయ్యా వీరి సమస్యలు 2 పాయలు అవునుగా నేను ప్రార్థిస్తాను.
ఈరోజు బిడ్డలకు విడుదల అనుగ్రహించు. డెలివర్ దెమ్, హీల్ దెమ్, బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కలుగు ఈ యొక్క మాటతో, ఈ యొక్క వాక్యముతో మీరు దీవించబడతారని నమ్ముచున్నాను. ఆమేన్. సమస్య వచ్చిందా? ఆ సమస్య నుంచి పారిపోకండి. యేసు నామమున ఆ సమస్యను దేవుడి సన్నిధిలో పెట్టండి. ఆయన ఆ సమస్యకి సొల్యూషన్ ఇచ్చి మిమ్మల్ని విడిపించి అందులోనే మిమ్మల్ని గొప్ప చేస్తాడు. అందులోనే నీకు ఒక సాక్ష్యం తీసుకొస్తాడు. ఎక్కడ పడిపోయావో అక్కడ లేస్తావు. దేవుడు చెప్పిన మాట పట్టుకొని నడుచుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.